guys, welcome to day 3 in Chennai. ఈరోజు విల్ ట్రై టు కవర్ బ్రేక్ఫాస్ట్ బఫే అన్న చూపిలే కదా ఈరోజు చూద్దాం ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో టమాటో శాండ్విచ్, క్యారెట్ ఇదేదో అండ్ we have fruits, then salad. సో ఫస్ట్ రౌండ్ అయితే ఇవి కానిచ్చేద్దాం. ఇది పోహా, ఇది ఫ్రైడ్ రైస్ అండ్ ఇది సేమియా ఉప్మా. ఇప్పుడు దోశ, ఇడ్లీ అండ్ వడ, ఆమ్లెట్ యాజ్ వెల్. ఇక్కడ బోటింగ్ ఏదో ఉంటుందంటే వచ్చేసాను నేను. ముట్టుకాడు అనుకుంటే ఒక 15 కిలోమీటర్స్ ఉంది మన ఉన్న హోటల్ నుంచి. మార్నింగ్ 9:30 అయింది, అంటే బైక్ ఇచ్చేసేయాలి ఇంకా మధ్యాహ్నం 12:30 కల్లా. అందుకని పొద్దున తిరుగుదామని చెప్పి వచ్చేసిన. ఈడ చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కడిని తప్ప. మేబీ ఇది ఈవినింగ్ టైమ్స్లో రష్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే ఖాళీ, ఎవరు లేరు అసలు. యాక్చువల్గా ఈ రోడ్డు నుంచి వ్యూ బాగుంది, ఇట్లా పక్క నుంచి పోతుంటే వ్యూ చూడడానికి బాగుంది. అంత పెద్దగా ఉంది యాక్చువల్గా. ఇది ఒక రివర్ అనుకుంటా మేబీ. చూడండి ఎంత బాగుందో. మంచి దరిద్రం, వర్షం స్టార్ట్ అయింది. ఘోరంగా పడుతుంది వర్షం, మామూలుగా కూడా కాదు. అమ్మ పోక బయటకు వస్తే ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. చలో ఇది మన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత వర్షం పడుతుంది, ఇక ఈ బోట్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా అవుతుందని చూసిన అసలు ఆగానే అవుతలేదు. ఇంకా నేను ఈ ప్లేస్కి వచ్చినా కాబట్టి ఇంకా తడవకుండా రోడ్డు మీద ఉంటే తడిచిపోతుండే మొత్తం. ఆ రేంజ్లో పడుతుంది, అసలు ఏం కనిపించలేదు ముందు ఎట్లుందని. ఎక్కడికి పోవాలి అస్సలు తెలుస్తలేదు. ఇంకా ఏం చేస్తాం, అక్కడ దగ్గరలో చూసే ప్లేసెస్ కూడా పెద్దగా ఏం లేవు. ఉన్నాయి కానీ నేను వండర్లా లాంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, కాడికి పోయి ఏం చేస్తాము. అందుకని ఇంకా మళ్ళీ చూసే ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్, బీచ్కి వచ్చిన. యాక్చువల్లీ నైస్ రాక్స్ ఉన్నాయి మధ్య మధ్యలో. ఇది బాగుంది, మంచిగా ఉంది కూర్చోడానికి. చూపిస్తా, ఫోటోలు దిగడానికి ఉంచడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. ఇక్కడ కూర్చొని ఫోటోషూట్ కానీ షూటింగ్ కానీ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అంత బాగుంది లొకేషన్, సూపర్ లొకేషన్. రోడ్ అంతా బాగుంది. ఇట్లా బీచ్ పక్కన నడుచుకుంటూ పోతుంటే ఇంత ఫీల్ వేరే ఉంటుంది అసలు. నేను తప్ప ఎవ్వరు లేనేలేరు. బా, వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. అసలు ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో, మంచి సినిమాటిక్ ఫీల్ వస్తుంది అసలు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి. బాబా. సో బ్యాక్ టు ద రూమ్. బైక్ ఇచ్చేసి వచ్చేసిన 12:30 12:20కి అయిపోతుంది. 1 day 24 hours అయిపోతుంది. 24 hours తర్వాత కొంచెం ఎక్కువ ఉంచుకున్నా కూడా పర్ అవర్ 150 రూపీస్ పడుతుంది. వర్త్ కాదు, అంత అవసరం లేదు పెట్టే అంత. ఎందుకంటే మన దగ్గరలో తిరిగేంత ప్లేసెస్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు నేనున్న హోటల్ పార్క్ ప్లాజా, 5 star హోటల్. ఇది రాడిసన్ గ్రూప్ వాళ్ళది. సో ఇక్కడైతే దగ్గరలో ఏం ప్లేసెస్ లేవు పెద్దగా చూసేంత. మాల్ కూడా చాలా కొంచెం 7-8 kilometers దూరం ఉంది. ఇంకా ఎండ కూడా బాగా కొడుతుంది. అందుకని ఇంక ఏం పోతామని చెప్పేసి ఇంకా రూమ్లోకి వచ్చేసి ఇంకా ఎట్లా 2 hours అయితే ఫ్లైట్ ఉంది మనకి. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా రూమ్ నుంచి వెళ్ళిపోయి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. చెన్నై ఎయిర్పోర్ట్ ఎట్లుందో చూద్దాము. చెన్నై ఎయిర్పోర్ట్కి ఎప్పుడు రాలేదు నేను కూడా. ఫస్ట్ టైం ఎగ్జిట్ అప్పుడు వచ్చినప్పుడు ఏముంది, డైరెక్ట్ మనకి ఎగ్జిట్కి దారి మెట్రో ఎక్కి వచ్చేసినాం కదా వచ్చే రోజు. సో ఇప్పుడు కూడా అంతే, సేమ్ మెట్రో ఎక్కేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపల చూద్దాం ఈసారి ఎయిర్పోర్ట్ అంతా ఎట్లుందో. ఈరోజు స్నాక్స్ ఇదేదో ఆలుది, అదేదో పన్ను, బిస్కెట్, టీ. స్నాక్స్ తినేసి హ్యావ్ స్టార్టెడ్ ఫర్ బస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. చూడాలి మరి దొరుకుతో వరకదా మనకి బస్సు. అదిగో అదే బస్ స్టాప్. ఇంకా బస్సులోనే ఉన్నా. ఇంకా 10 minutes అంటే హాఫ్ అన్ అవర్లో బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఏడో ఉన్నా, పోతున్నావు అర్థం టెన్షన్ ఉంది. లాస్ట్ మూమెంట్లో పోతాం అనిపిస్తుంది. సో లెట్స్ సీ. బస్ అయితే ఫాస్ట్గానే పోతుంది. కొంచెం ముందు స్టార్ట్ అయ్యి ఉంటే బాగుంటుండే నేను.
ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినా. టర్మినల్ 1కి వెళ్ళాలి. టర్మినల్ 1 స్ట్రేట్ చూపిస్తుంది. బస్ అయితే టైంకి వచ్చింది కరెక్ట్గా. కానీ ఫస్ట్ టైం పోతే ఎంత దూరం పోలో తెలియట్లేదు. కొంచెం టెన్షన్గా ఉంది. ఒక్కసారి మన సెక్యూరిటీ చెక్ అయిపోయిందంటే అమ్మ ఏ ప్రాబ్లం ఉండదు. చూద్దాం. ఇది టర్మినల్ 2. ఓకే, టర్మినల్ 1కి వెళ్ళాలి మనం. T1 T4 మనం T1. ఓహో చాలా దూరం నడవాలి అయితే ఇంకా. అచ్చా కొద్దిగా మనం వచ్చేటప్పుడు మెట్రో స్టేషన్ అటు సైడ్ స్ట్రేట్ వెళ్ళిపోయినాం. అచ్చా ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడే ఉంది T1. టైం 6:15 అవుతుంది. లోపలికి వచ్చిన డైరెక్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్కి. మన దగ్గర లగేజ్ ఏం లేదు, బ్యాగేజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ సెక్యూరిటీ దగ్గరికి పోయి లోపలికి వెళ్ళిపోవడమే. సెక్యూరిటీ ఈజ్ ఆల్సో డన్. 102 అంట మన గేట్ నెంబర్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. అసలు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా అంటే నమ్ముతారా ఎవరన్నా? చెప్పండి, నమ్ముతారా ఎవరన్నా? మొత్తం షాపులు, మంచి బిజినెస్ ఇక్కడ. గేట్ నెంబర్ దగ్గర వచ్చి కూర్చున్నా. ఫస్ట్ స్టాప్ లిటరల్గా ఏదైతే బస్ ఎక్కేసా దింపేస్తుంది మనం అక్కడ. ఇదే మన ఫ్లైట్. డిసైడ్ అయిపోయినా. చూద్దాం మన బస్సు ఉందా లేదా. లింగంపల్లి